గుడ్ ఈవినింగ్. Hi everyone. I'm audible to you guys. How is your practice, guys? ఎలా ఉంది ప్రాక్టీస్ అంతా? గుడ్ గ్రేట్. నిన్న ఎంతమంది చేశారు టాస్క్, ఎస్టర్డేస్ టాస్క్? Come on everyone. Yes please. Yes guys. సండేకి కంప్లీట్ చేస్తారా సార్? ఇందులో ఫంక్షన్ ఉంటే అర్థం కాలేదు నాకు. అఫ్జల్ ఏం చెప్పారు? దసరా సెలబ్రేషన్స్ ఎలా జరుగుతున్నాయి? సూపర్. నేను టాస్క్ చేయలేదు. వెరీ గుడ్, గ్రేట్. ఇంకా క్వశ్చన్స్ రాలే? రంజిత్, ఎస్ సార్. మన యూత్ క్వశ్చన్స్ అడుగుతాను చూడండి. మన యూత్ ఇంకా కొంతమంది జానాలి సార్, వాళ్ళు అడుగుతారు. గుడ్ రెడీ, టాస్క్ కంప్లీట్ చేస్తాం. అలౌ చేయండి, ఒక పర్టికులర్ టైం పెట్టండి బ్రో. ఏదన్నా చూడండి వాళ్ళంతా. రంజిత్ మాట్లాడుతూ మీతోటి. వెంకటేష్ ఎలా చేయండి అంటే, లైక్ దీనికి ముందే ఒక సెషన్ ఉందన్నమాట. సో 6:30 to 6:40 ఆ టైంలో సార్ అని చేస్తారు మీకు. సో జస్ట్ మీరు లాగిన్ అయిపోండి, సార్ ఎలా చేయగానే మీట్లో వచ్చేస్తారు. 6:30 to 6:40 అంతే. పవన్ హాలిడేస్ కావాలా 2 days సార్? ఎస్టర్డే రికార్డింగ్ ప్లే అవ్వట్లేదు సార్. ఇంకొకటి ఇష్యూ ఉందా సార్? అవినాష్ అయింది ఎస్టర్డే రికార్డింగ్, మీకు కూడా అవుతుందంట. అవినాష్ అవుతుందంటే ఒకసారి నువ్వు డిఫరెంట్ బ్రౌజర్లో ట్రై చేయి, మళ్ళీ లాగౌట్ లాగిన్ అవ్వు. మీరు డిఫరెంట్ డివైసెస్ లో ఉంటే మీ అకౌంట్ అనేది అవ్వదు అవినాష్. డిఫరెంట్ ఒకేసారి 2 devices మొబైల్ అండ్ ల్యాప్టాప్ లాగిన్ అయి ఉంటావు. అట్లా చేయకూడదు. అట్లా చేస్తే మల్టిపుల్ లాగిన్ అని చెప్పేసి మీకు అవ్వదు. కొన్నిసార్లు అకౌంట్ కూడా బ్లాక్ అయిపోతుంది. ఓకేనా? అట్లా చేయకూడదు. ఓకే గైస్, థ్యాంక్ యూ. ఏంటి మీకు దసరా హాలిడేస్ కావాలా, లేదంటే చదువుకుంటారా బుద్ధిగా? మీ ఇష్టమే. చరణ్ చరణ్ చూద్దాం. హాలిడేస్ అడుగుతున్నారు సార్ వీళ్ళు కూడా. చాలా తక్కువ మంది అడుగుతున్నారు. మాట్లాడండి. ఎస్ సార్. ఎవరికైనా లైవ్ సర్వీస్ ఉందా? ఇంకా బిఎస్ కూడా లైవ్ సర్వీస్ ఉన్నా కూడా ఏదన్నా కానీ ఈ గైస్ షేర్ చేస్తే సార్ సాల్వ్ చేస్తారు. చరణ్ కుమార్, నీకు ముందు ముందు తెలుసు చరణ్ కుమార్. ఓకే రామలింగారెడ్డి, గుడ్. సాయినాథ్ కొందరు అడుగుతున్నారు. సాయినాథ్. ప్రకాష్, టెక్ మహీంద్రా ఇంటర్వ్యూ ఉంది 25th, ప్లీజ్ గివ్ సమ్ సజెషన్స్. ప్రకాష్, నీ స్కిల్ సెట్ ఏంటి? ఏం పెట్టావు, రెజ్యూమ్ ఏం పెట్టావు, ప్రాజెక్ట్ ఏం పెట్టావు, అవన్నీ ఒకసారి చూసుకో. హాబీస్ కానీ అట్లా టెక్ మహీంద్రా కంపెనీ కోసం అడుగుతారు క్వశ్చన్స్. మా కంపెనీ ఎందుకు చేయాలనుకుంటున్నాం అట్లా టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. ఆ కంపెనీ హెడ్ క్వార్టర్స్, చైర్మన్ ఇట్లా ఉంటాయి కదా. జస్ట్ గూగుల్ చేయి టెక్ మహీంద్రా కోసం డీటెయిల్స్, బేసిక్ డీటెయిల్స్. అది కొంచెం అవగాహన ఉండాలి ఆ కంపెనీ కోసం అడిగినప్పుడు మాట్లాడడానికి. అట్లా నువ్వు ఏవైతే రెజ్యూమ్ స్కిల్స్ మెన్షన్ చేస్తావో, టెక్నికల్ స్కిల్స్ లైక్ సి, జావా, పైథాన్, వెబ్ టెక్నాలజీస్ అట్లా మెన్షన్ చేసినప్పుడు వాటి మీద అడుగుతారు క్వశ్చన్స్. అట్లా ప్రాజెక్ట్ మెన్షన్ చేస్తారు కదా ఫైనల్ ఇయర్, దాని మీద అడుగుతారు. హాబీస్ మీద అట్లా వై షుడ్ బి హైర్ యూ, వేర్ యూ సీ యువర్ సెల్ఫ్ ఆఫ్టర్ 5 years or 10 years, వాట్ ఆర్ యువర్ షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ గోల్స్, ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. అంకమలో ఉంది, సెషన్ ఉంది. సారీ సాయి క్లాస్ ఉంది. అంకమలో చేద్దాం. ఎస్ దివ్య. యాక్చువల్లీ ఏఎస్సీ అండ్ పాడా రోల్ సేమ్, మోస్ట్లీ హైరింగ్ ప్రాసెస్. ఏఎస్సీకి నార్మల్ ఎగ్జామ్ పెట్టి తీసుకుంటుంది. ఆ పాడా రోల్కి ఏమో లైక్ వాళ్ళు ఒక హ్యాక్ టైప్ పెట్టి తీసుకుంటున్నారు. ఓకేనా? ఒకసారి చెక్ చేయండి ప్యాకేజెస్ అంతని. నేను చెక్ చేస్తాను నగేష్. టైం అయిపోయింది, మీ ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు. ఎస్ దివ్య, ఫేజెస్ వైజ్ ఏ కంపెనీ అయినా కూడా ఫేజెస్ వైజ్ రిక్వైర్మెంట్ బట్టి రిలీజ్ చేస్తుంది దివ్య. అయిపోయిన డౌట్లు ఇంకా ఉన్నాయా? అయిపోయింది. అన్ని టెక్నికల్ నాట్ టెక్నికల్ డౌట్స్ సార్? అంటే వీళ్ళకి యాక్సెంచర్ ఎగ్జామ్, టెక్ మహీంద్రా ఎగ్జామ్స్ వాటి మీద అవుతుంది సార్. ఇంటర్వ్యూస్ కొంచెం అవుతున్నాయి ఆ కంపెనీస్, వాటి మీద కొంచెం అడుగుతున్నాను. ఓకే. రైట్ గైస్, స్టార్ట్ చేసుకుందామా? రావాలి ఇంకా జనాలు, ఇంకా చాలా మంది రావాలి.
ఒకసారి మళ్ళీ రిమైండ్ రిపీట్ చేస్తాను. ఆన్ అవుతుంది కానీ ప్రకాష్ HTML ఫైల్ కి రైట్ క్లిక్ చేసి ఓపెన్ విత్ లైవ్ సర్వర్ కొట్టు. యా ఆల్రెడీ ఉంది కదా బ్రో మీరు ఐ థింక్ సో టుడేస్ వాట్ ఇస్ ద కాన్సెప్ట్ హియర్ Forms 2.0. Shall we enter? 5 minutes అయిపోయింది time. Shall I start the resources? Come on, thumbs up everybody. Right? Okay. Welcome to weekend day. సో చాలా టాస్క్లు వస్తున్నాయి, చాలా టాపిక్స్ అవుతున్నాయి. మరి మీరు చేస్తున్నారా లేదని నాకు తెలియదు. నిజంగా ప్రాక్టీస్ చేస్తున్నారా? నేను ఒక్కరోజు నేను పంపించిన ఎగ్జాంపుల్స్ మోర్ దెన్ 30 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఎస్. సో రేపు వీకెండ్, సాటర్డే సండే సెషన్ ఉండదు. ఓకేనా? మండే మీట్ అవుదాం. సో ట్యూస్డే ఈజ్ అ ఫెస్టివల్. ట్యూస్డే కూడా సరిపోతుంది కదా? ట్యూస్డే వెన్స్డే తీసుకుందామా లేదా మండే ట్యూస్డే తీసుకుందామా? ఎట్లా కావాలి క్లియర్గా చెప్పండి మీరే. సార్ మనం సాటర్డే ఇంటరాక్టివ్ సెషన్ అనుకున్నాం. సాటర్డే అంటే రేపు ఇంటరాక్టివ్ సెషన్ పెట్టుకుందామా? మనం వస్తారు ఇప్పుడే తక్కువ ఉండొచ్చు. కనుక్కోండి ఇంకా మనం జాయిన్ అవుతాం కదా, పేరెంట్స్ కనుక్కున్నారు అనుకుంటే ఇంటరాక్టివ్ పెట్టేసుకోవచ్చు. పెట్టేసి మీకు ఏంటంటే ఒక సాటర్డే సండేతో కలిపి అంటే సండే మండే ట్యూస్డే ఇచ్చేస్తే సరిపోతుంది. ఓకే సార్. సండే హాలిడే మండే ట్యూస్డే ఇస్తే వాళ్ళు 3 days ఓకే. కొంతమంది దసరా కదా అందుకే ఇవ్వండి అంటారు, కొంతమంది వద్దని, కొంతమంది ప్లీజ్ సార్ ఇవ్వండి అంటున్నారు. వాళ్ళ ఏరియాలో మండే దసరా అట, మా ఏరియాలో థర్స్డే దసరా. అలా అయితే వీకెండ్ ఇచ్చుకోవాలి. చెప్పండి మంచి తొందరగా తెలిసేస్తే మనం సెషన్ చేసుకుని లేట్ అయిపోతుంది. ఎస్ సార్ మండే ట్యూస్డే తీసుకుందాం. రైట్ మండే ట్యూస్డే తీసుకుందాము. సండే అలాగే హాలిడే సండే మండే ట్యూస్డే అవుతుంది అంతే కదా? ఎస్ సార్ రేపు ఇంటరాక్టివ్ సెషన్ పెట్టు. రేపు ఇంటరాక్టివ్. ఓకే డిసైడెడ్. సాటర్డే ఇస్ ద ఇంటరాక్టివ్ సెషన్, మండే ట్యూస్డే వెన్స్డే ఇస్ ద హాలిడే. మండే ట్యూస్డే వెన్స్డే కాదు. ఓకే వెన్స్డే అగైన్ వి ఆర్ మీటింగ్ ఆన్ వెన్స్డే. సో ఐ యామ్ రైటింగ్ హియర్ టుమారో ఈస్ interactive session. Okay, interactive session. Sunday, Monday, Tuesday. Dusara holidays. Okay, clear? Come on. Ee roju pandaga, right? Forms 2.0. Already Forms 1.0 అయిపోయింది. మనం we are coming to Forms 2.0. So Forms 2.0 లో ఏం చెప్పాలి మీకు? I am giving several elements ఉన్నాయి ఇక్కడ. Okay, right. What are the elements mainly available? మీకు లిస్ట్ రాసాను నేను. కలర్, డేట్ టైం లోకల్, ఆల్ ద థింగ్స్. ఓకే సో వాటి గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు దట్ ఏరియా. రేపు సాటర్డే సేమ్ టైం పెట్టదు, ఆల్రెడీ హాలిడేస్ కదా రంజిత్, మన ముందు సెషన్ కూడా లేదు కదా, కొంచెం ముందే పెట్టేసుకున్నాం. ఓకే సార్. ఎందుకంటే నేను గ్రూప్ గ్రూప్ అప్పుడు ఇక్కడ పెట్టేసాను. 5 PM పెట్టుకుందాం. 5 PM పెడతాం. ఎందుకంటే ఎక్కువ సేపు ఇంటరాక్ట్ ఉండాలి, చాలా పర్సెంట్ తక్కువ టైం సరిపోదు. ఏ 5 పెట్టుకున్నాం ఎక్కువ సేపు మాట్లాడచ్చు. ఓకే సార్. 5 PM Yes, పెడతారు. Yes, sir. ఓకేనా? రైట్. Thank you. Very good. Tomorrow 5 PM for interactive session. Thank you. So forms గురించి మాట్లాడుకుందాం. అన్ని మేజర్ బ్రౌజర్స్ ఈ ఫార్మ్స్ 2.0 లెవెల్ రైట్. ఫార్మ్స్ HTML ఫార్మ్స్ 2.0 రైట్. ఫార్మ్ వన్స్ ఫార్మ్ కంప్లీటెడ్ ఇన్పుట్ లెవెల్ ఎంత సింపుల్ ఇస్తారు మీరు చూడండి. మైండ్ బ్లోయింగ్ అవుట్పుట్స్ అన్ని కూడా. దట్స్ ఇట్. ఇన్పుట్ టైప్ ఇస్ ఈక్వల్ టు డేట్ ఇచ్చారు. సో వన్స్ యు ఆర్ గివింగ్ ఇన్పుట్ టైప్ ఇస్ ఈక్వల్ టు డేట్, నేమ్ ఇస్ ఈక్వల్ టు DT రైట్. సో టైప్ లెవెల్ రైట్, సింపుల్ BR ట్యాగ్ ఐమ్ ప్రొవైడింగ్. మీకు అర్థం కోసం ఒక లేబుల్ ఇస్తాను. లేబుల్ ఇన్సైడ్ ఐఎమ్ గివింగ్ సెలెక్ట్ వ్యాలిడ్ డేట్ అన్నాను. ఓకేనా? రైట్. సో దేర్ ఆల్సో ఐఎమ్ గివింగ్ 1 BR. సో లేబుల్ కావాలి మీరు ఏం చేస్తారు, ఒక స్టైల్ కావాలి రాసుకోవచ్చు. బాగుందా? లేబుల్ రైట్, కలర్ రెడ్, ఫాంట్ సైజ్ 10 pixels పెట్టుకోండి. రైట్, ఫాంట్ ఫ్యామిలీ రైట్, టహోమా పెట్టుకుందాం. రైట్, గ్రేట్. లేబుల్ ఆల్రెడీ వర్కౌట్ అయింది కదా. రైట్. ఇన్పుట్ టైప్ కూడా బటన్ కూడా చేస్తాను. ఇన్పుట్ టైప్ ఇస్ ఈక్వల్ టు సబ్మిట్, వాల్యూ ఇస్ ఈక్వల్ టు నెక్స్ట్ పేజ్, input type is equal to reset, right, and you can say cancel. ఏదైనా కొత్తగా కనిపిస్తుంది ఇది అప్పుడే కనిపిస్తుంది. కమాన్ కమ్ టు వెబ్ పేజ్, యూ నీడ్ టు ఎగ్జిక్యూట్ ద వెబ్ పేజ్. హౌ? సింపుల్, రన్ విత్ లైవ్ సర్వర్. నేమ్ జావా స్క్రిప్ట్ పర్పస్ వాడతాము. నేమ్ ఏం కనిపించదు మీకు కుమార్. ఓకే ఆల్రెడీ చాలా సార్లు చెప్పాను. జావా స్క్రిప్ట్ లో నేమ్ గురించి కంపల్సరీ చూపిస్తాను. ఓకే డోంట్ వరీ. కమాన్ థమ్స్ అప్. వాట్ ఏ క్యాలెండర్, వాట్ ఏ క్యాలెండర్. మీరు ఎంత స్క్రిప్ట్ రాసారు ఎంత అవుట్పుట్ వచ్చింది. దట్ ఇస్ HTML5. కమాన్ కమాన్ థమ్స్ అప్. ఏం రాశారు మీరు, ఏమొచ్చి అర్థమవుతుంది ఇక్కడ క్యాలెండర్ చూడండి. ఎన్ని రకాల క్యాలెండర్స్ ఉన్నాయి ఇక్కడ చూస్తున్నారా? కమాన్ 9,999 ఇయర్స్ ఉన్నాయి క్యాలెండర్స్. వావ్, రియల్లీ ఇట్ ఇస్ వావ్. జస్ట్ కోడ్ అబ్జర్వ్ ఎంత కూడా ఉందో. ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ జస్ట్ కోడ్ ఎంత చూడండి. దట్స్ ఇట్. ఇది ఒకటే లైన్ కూడా ఉంది.
HTML5 ఎందుకు అర్థమవుతుంది మీకు? Come on, how much code reduced because of HTML5? Excellent. Yes, వెంకటేష్. అన్ని లేబుల్స్ కొట్టాడు. కావాలి ఇంకో లేబుల్ ఉన్నా? ఎక్కడ లేబుల్ ఉంటే అక్కడ లేబుల్ వచ్చేస్తున్నాడు. చూడండి లేబుల్ ఇస్తాను సరదాగా మీకు అర్థం కోసం. వచ్చేసింది చూడండి లేబుల్. వచ్చిందా? ఇంకోసారి లేబుల్ వస్తుంది చూడండి అర్థం కోసం సరదాగా. ఇంకోసారి లేబుల్ వస్తుంది చూడండి వచ్చేసి మీకు. అర్థమైందా? ఎన్నిసార్లు మీరు వాడుకోండి. ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్. ఒక్కసారి మీ ఇస్తే అదే బెనిఫిట్. అదవుతుందా? ఒక్కసారి రాసి చూడండి ఎన్నిసార్లు వచ్చిందా? రాసుకోండి ఎన్నిసార్లు కావాలి సార్. రైట్? అదే కదా యూజబిలిటీ అంటే. సెలెక్టర్ యొక్క మజా అదే కదా. ఏం చేస్తున్నారు ఎన్నాళ్ళు మరి చూద్దాం. విల్ సీ అప్కమింగ్ డేస్. ఓకే, ఇప్పుడు మన సెలెక్టర్ తో పని లేదు, దీంతో పని లేదు, సిఎస్ వచ్చి మాట్లాడదాం. కాన్సంట్రేషన్ చేయవలసిన దగ్గర యువర్ కాన్సంట్రేషన్ కంప్లీట్లీ వేర్ యూ నీడ్ టు డు. కమ్ ఆన్, యూ నీడ్ టు డు ఓన్లీ ఆన్ ఇన్పుట్ టైప్ ఇస్ ఈక్వల్ టు డేట్ అంతే. అది అర్థమైందా లేదా? అంటే దట్స్ ఇట్. మైనింగ్ అది కూడా మనకు తీసేస్తాం. ఇది కూడా మనకు తీసేయండి. మనకు సిఎస్ అవ్వలేదు. బాగుందా? రైట్, అంతే. మనకు కావాల్సింది మనకు అర్థమైందా లేదా, కరెంట్ టాపిక్ మనకి క్లారిటీలో ఉన్నా లేదా, అంతే మనకు కావాల్సింది. టుమారో టాపిక్ టుమారో విల్ అండర్స్టాండ్. ఇట్స్ నాట్ ఎ మ్యాటర్. రైట్, ఓకే. సో దిస్ ఈస్ ద సింపుల్. నౌ వి ఆర్ ఇన్. కొంతమందికి తొందరగా చదవచ్చు. దాంట్లో ఏముంది సార్ అంతసేపు చెప్తున్నారంటే, కొంతమంది 2+2 4 లైన్లు అర్థమైపోద్ది మీలాంటి ఇంటెలిజెంట్కి. కొంతమంది అడుగుతూ ఉంటారు క్వశ్చన్స్. అర్థమైందా? అందరికీ ఒక లైన్ చెప్పాల్సిన బాధ్యత అది. ఓకేనా? ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. మిగిలిన వాళ్ళ కామెంట్ చేయదు, అనానమస్ అటెండి. అందరికీ బ్రెయిన్ దేవుడు అప్లై ఇవ్వడు. ఓకేనా? రైట్, నెక్స్ట్ వన్. డేట్ టైం లోకల్ అని చూడండి. ఏం మార్చలేదు, ఒక లైన్ రాశాను. డేట్ టైం లోకల్. అదవుతుందా? అది డేట్ టైం లోకల్. చూడండి ఎలా వచ్చింది ఇప్పుడు. సూపర్. ఇందాక ఇప్పుడు తేడా చెప్పండి మీరు. కమాన్, వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బిఫోర్ అండ్ నౌ? yes, very good. టైం ఎక్స్ట్రా వచ్చింది. AM PM చూపిస్తుంది. there is a big one. there is something difference. come on, wow, thumbs up, definitely thumbs up. ఎంజాయ్ చేయండి, సెషన్స్ ఎంజాయ్ చేయండి. రైట్, సూపర్. 24 hours రావాలంటే కూడా చూపిస్తా. ఓకే, జస్ట్ వెయిట్. డే టైం లోకల్ అయిపోయింది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ మంత్. చూడండి. జస్ట్ ఏం మార్క్స్ ఎక్కడ మార్క్స్ చూడండి. జస్ట్ ఎంత కోడ్ రాసాడు HTML చూడండి. మంత్ అయిపోయింది. చూడండి జస్ట్. అర్థమైంది అందరికి? హలో ఎవ్రీవన్, కమ్ ఆన్ ఎవ్రీవన్. రైట్, సో ఆల్ దీస్ ఆర్. ఏం కావాలి మీకు? నేమ్ క్లియర్ చేసి చూపించండి. నేమ్తో పని లేదు. నేమ్తో బాధ పడుతున్నారు. నేమ్తో పని లేదు. చూడండి, నేమ్ తీసేసాను కానీ ఎలా వచ్చిందా? ఐ రిమూవ్ ద నేమ్. రవి. డిఫరెన్స్ ఏమొస్తుంది? నేమ్ పెట్టి ఇవ్వట్లేదు. నేమ్ అనేది మీకు ఇప్పుడు అలవాటు చేస్తున్నాను. సడన్గా నేమ్ అంటే చేయకుండా. నేమ్ అనేది జావా స్క్రిప్ట్ కోసం అని. ఓకేనా? ఇయర్ డిఫాల్ట్ కదా. మంత్ క్లిక్ చేసి ఇయర్ డిఫాల్ట్ కదా. డిపెండ్స్ ఆన్ క్యాలెండర్. మీకు ఏదో సిస్టంలో క్యాలెండర్ ఉందో దాన్ని బేస్ చేసుకుని డిఫాల్ట్. అర్థమైనా? Come on, remaining members, are you okay? How to customize the calendar? I'll show you in a JavaScript level. Srikanth. ఇవన్నీ కూడా ఏంటి? ప్రీడిఫైన్డ్. ఇవన్నీ కూడా ప్రీడిఫైన్డ్ యూజర్ డిఫైన్డ్. Come on. టైం ప్రీడిఫైన్డ్. టైం ఇచ్చాను చూడండి. సెలెక్ట్ వాలిడ్ టైం అంటున్నాను. రైట్, కస్టమైజేషన్ ఎప్పుడు చూపిస్తాను మీకు? when I'll show you all the customization. JavaScript implementation ఎప్పుడు చూపిస్తాను? when I'll show you implementation. project level. Implementation completely project level. Shall we move forward? Excellent. Code చూసారా? Some people asking me code. Do you want to see the code? Right guys, super. Right. Next one. జస్ట్ సింపుల్ గా నేను టైం మాస్టర్ చూడండి. జస్ట్ టైం వీక్ చేస్తాను. నాకు వీక్ నెంబర్ కావాలి. వీక్ నెంబర్ రావాలంటే ఎంత కోడ్ రాయాలని జావాస్క్రిప్ట్ నేను? కమ్ ఆన్, హౌ మచ్ కోడ్ ఐ నీడ్ టు రైట్? లాట్ ఆఫ్ కోడ్ ఐ నీడ్ టు రైట్ ఫర్ వీక్ నెంబర్. చూడండి ఎంత సింపుల్ గా వచ్చేసిన వీక్ నెంబర్. అదో చేయండి మీరే. ఏ వీక్ లో ఉన్నాను? విచ్ వీక్ నెంబర్? కమ్ ఆన్, విచ్ వీక్ నెంబర్? కమ్ ఆన్ ఎవ్రీవన్. సింపుల్, వెరీ ఈజీ. సింపుల్ అండ్ వెరీ ఈజీ. అదొక మనకి HTML పవర్, అదొక ఫార్మ్స్ 2.0 అంటే కమ్ ఆన్. రైట్, కోడ్ ఏముంది? కోడ్ ఏం లేదు. ప్లేన్ కోడ్. జస్ట్ వన్ లైన్ కోడ్. ఓన్లీ వన్ లైన్ కోడ్. క్లియర్? హూ ఆస్క్డ్ ద కోడ్ క్లియర్ ఫర్ యూ? కలర్ రాయండి. నాకు కలర్ పిక్కర్ కావాలి. చూడండి కలర్ రాశాను. చూడండి కలర్ పిక్కర్ వచ్చేసింది. ఓ వావ్, చూడండి జస్ట్ సి వాల్ అంతే అయిపోయింది. మైండ్ బ్లోయింగ్. కమ్ ఆన్, మైండ్ బ్లోయింగ్ ఆర్ నాట్? ఫార్మ్స్ 2.0 ఈ రోజు మొత్తం ప్లే. కమ్ ఆన్, కంప్లీట్ ప్లే. రైట్, ఈమెయిల్ వాలిడేషన్. సింపుల్. ఈమెయిల్ వాలిడేషన్ కోడ్ రావచ్చు. ఈమెయిల్ వాలిడేషన్ కోడ్ రాయలేదు అసలు. నో నీడ్ టు రైట్ కోడ్. జస్ట్ ఈమెయిల్ వాలిడేట్ పక్కన ఏమంటారు? సింపుల్ రిక్వైర్ పెట్టుకోండి. అయిపోయింది. అప్పుడు చూద్దాం. సిఎస్ లో గ్యాప్ ఇస్తాను విజయ్ కుమార్. డోంట్ వరీ. ఓకేనా? జస్ట్ రిక్వైర్ పెట్టుకోండి. అయిపోయింది. whenever you are giving that one. సో ఈమెయిల్ రైట్ క్లిక్ చేస్తాం మనం. చూడండి రాజు సార్ @ అని అదే అనలేదు నేను. చూడండి చూస్తున్నారా? ఇన్పుట్ టైప్ ఈక్వల్ ఈమెయిల్ అంటే ఇవ్వట్లేదు. ఛాన్స్, దేర్ ఇస్ నో ఛాన్స్. రైట్, పూర్తిగా రాశాను. అప్పుడు మీరు యాక్షన్ పెట్టుకోవాలి. అప్పుడు మాత్రమే పనిచేస్తుంది. యాక్షన్ ఈక్వల్ టు ఏదో పేజ్ పెట్టుకోండి. ఏది ఉంటుంది
మీ దగ్గర ఉంటుంది మళ్ళీ ఏంటి సార్ నేను చూపిస్తాను ఓకేనా రైట్ సో అని పెట్టాను నో @gmail anyone.com yes చూస్తున్నారా తీసండి అది అదే తీసండి నో మొత్తం తీసేయండి కంప్లీట్ నో చూస్తున్నారా వాలిడేషన్ అర్థమవుతున్నారు జావా స్క్రిప్ట్ లేకుండా ఆ మ్యాజిక్ అర్థమవుతుంది మీకు అసలు చూస్తున్నారా రైట్ చూస్తున్నారా రైట్ నేను gmail.com ఇచ్చాను కామా ఇచ్చాను చూడండి కామా వెళ్ళట్లేదు చూడండి కామా ఇచ్చిన వెళ్ళట్లేదు వావ్ వాట్ ఏ బ్యూటిఫుల్ వెళ్ళట్లే ఇది కోడ్ వండర్ కదా మీరు చెప్పండి కమాన్ ఐ ఫైల్ వండర్ వావ్ ఇలాగే మనం నంబర్ దగ్గర సింపుల్ ఏముంటుంది నంబర్ ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు నంబర్ అయిపోయింది దట్స్ ఇట్ రికార్డ్ వాలిడేషన్ చేయమని ఏం ఎంటర్ చేసిన వాలిడేషన్ చేయమని రికార్డ్ అనేది ఓకేనా రికార్డ్ పెట్టిన పని చేస్తుంది రికార్డ్ సంబంధం లేదు ఓకేనా రైట్ చూడండి ఇక్కడ నంబర్ అంటే ఓ మై గాడ్ సెలెక్ట్ వాలిడ్ నంబర్ మైండ్ బ్లోయింగ్ ఎవ్రీ అవుట్పుట్ మైండ్ బ్లోయింగ్ ఈరోజు సి హియర్ అబ్జర్వింగ్ కమాన్ థమ్స్ అప్ క్లాస్ చాలా జాగ్రత్త అర్థం చేసుకోవాలి అందరూ బాగుందా ఇస్ ఇట్ ఓకే రైట్ నంబర్లో మనకి ఏముంటుంది అట్రిబ్యూట్స్ ఉంటాయి నంబర్లో వీ కెన్ యూస్ దోస్ అట్రిబ్యూట్స్ నంబర్ అట్రిబ్యూట్స్ ఓకే వాల్యూ వాడుకోవచ్చు బై డిఫాల్ట్ వాల్యూ 0 ఉండాలి రైట్ నెక్స్ట్ నాకు మినిమం 5 ఉండాలి సూపర్ నెక్స్ట్ నాకు మ్యాక్స్ 50 ఉండాలి చూడండి ఈ కామర్స్ వెబ్సైట్ చూస్తాము నాకు ఇంక్రిమెంట్ అయితే 2 అవ్వాలి అంటే వాడు 2 సెర్చ్ చేసుకోవాలి ఎక్కువ సెర్చ్ చేసుకోవాలి చూడండి ఎలా వస్తుంది 6 వచ్చింది కదా ఎందుకు వచ్చింది 6 మీకు 6 ఎందుకు వచ్చింది ఇప్పుడు రిఫ్రెష్ చేయండి ఏం రాలేదు కదా ఫస్ట్ 1 వచ్చింది చూడండి కరెక్ట్గా రైట్ సేవ్ ఇట్ వన్స్ సేవ్ చేశారా 0 5 మ్యాక్స్ స్టెప్ సేవ్ చేశారా రైట్ ఫస్ట్ 0 వచ్చింది 5 వస్తుంది డైరెక్ట్గా 2 ఇంక్రిమెంట్ అవుతుంది చూడండి ఎక్కడ ఇంక్రిమెంట్ అవుతుంది 2 ఎక్కడ ఇంక్రిమెంట్ అవుతుంది మాక్సిమం కమాన్ 2 ఎక్కడ ఇంక్రిమెంట్ మాక్సిమం ఆల్రెడీ ఇచ్చేసారు 50 వరకు 50 రావట్లేదండి కమాన్ బై 50 ఇస్ నాట్ కమింగ్ ఎందుకు సార్ 49 + 2 51 కదా రాదు అంతే కదా రైట్ చూడండి ఎందుకు సార్ 5 - 2 3 రావాలి కదా రావట్లేదే కమాన్ వెరీ గుడ్ కమాన్ అర్థమైతే థమ్స్ అప్ ఎవ్రీబడి ఫీచర్స్ అర్థమవుతున్నాయా కమాన్ స్లో అయిపోయి అంతాను పండుగ మూమెంట్కి వెళ్ళిపోతున్నారు మళ్ళీ పండుగ రోజు కూడా క్లాస్ పెట్టండి మళ్ళీ కమాన్ యాక్టివ్ ఎంటీ సబ్మిట్ అడిగారు ఏంటి సాయి ఎంటీగా సబ్మిట్ చేస్తే రీడైట్ అవుతుంది అవుతుంది కాదు చైనా రైట్ అయింది కదా రిఫ్రెష్ చేస్తేనే బై డిఫాల్ట్ రిఫ్రెష్ చేస్తేనే 0 ఉంది చూడండి 0 ఉంటే ఏమందో చూసారా సాయి థమ్స్ అప్ కమాన్ నేనేం ఎక్కువ కూడా రాయలేను అదే చెప్తుంది ఎందుకని ఎస్ మినిమం 5 చెప్పాలి రిమైనింగ్ మెంబర్స్ ఫీలింగ్ ఎస్ ఈ మెసేజ్ అదే నేను రాయలేదా నేను రాసిన మెసేజ్ ప్రీడిఫైన్డ్ యూజర్ డిఫైన్డ్ ప్రీడిఫైన్డ్ ఐ డిడ్ంట్ రైట్ ద మెసేజ్ వావ్ సే నౌ వావ్ మైండ్ బ్లోయింగ్ వావ్ డెఫినెట్లీ వావ్ రైట్ సో ఆల్ దీస్ వర్డ్స్ సింపుల్ కంఫర్టబుల్ రైట్ గైస్ సూపర్ నా ఇక్కడే చిన్న చూపిస్తాను చూడండి రేంజ్ అని అర్థం చేస్తాను అందరూ కొంచెం మోడిఫికేషన్ చూడండి ఏదో మార్చిన చెప్పండి దాని పేరు ఏంటిది రేంజ్ అర్థం చేస్తున్నాడు రేంజ్ చూడండి సింబల్ చూడండి ఓ రెండు ఇంక్రిమెంట్ అవుతుంది ఎలా ఉంది కమాన్ హౌ ఇట్ ఈస్ మైండ్ బ్లోయింగ్ ఏందంతా ఏంది సార్ అంతా కమాన్ ఏంది అంతా ప్రాక్టీస్ చేస్తేనే మీకు ఎన్ని తెలిసేది ఎంత ప్రాక్టీస్ చేస్తే మీకు తెలుస్తుంది రేంజ్ ఇక్కడ సర్చ్ వచ్చింది కనుక పూర్తి రాలేదు వచ్చి పెట్టచ్చు జాస్ కొద్దిగా సత్య కొంచెం జాస్ యాడ్ చేస్తే కొంచెం మనకి ఇమేజ్ పెరుగుతున్నట్టు తగ్గుతున్నట్టు ఉంటుంది కదా ఇలా వస్తుంది ఇమేజ్ పెరుగుతున్నట్టు ఇమేజ్ తగ్గుతున్నట్టు అది జాస్ కొంచెం రాయాలి జాస్ చూద్దాం ఓకే సచ్ అర్థమని చెప్పింది అది జేఎస్ ప్రకాష్ అది జేఎస్ రైట్ సూపర్ సచ్ అంటే చూడండి సచ్ ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ ఎంటర్ ఎనీ సచ్ కీవర్డ్ ఎంటర్ ఎనీ సచ్ వర్డ్ ఓకేనా సచ్ వర్డ్ ఎంటర్ చేస్తున్నాను రైట్ బిఆర్ ట్యాగ్ వచ్చింది ఇప్పుడు బిఆర్ ట్యాగ్ ఓకే రెడీ అందరూ అర్థమైంది మీకు ఏమంటర్ చేశాను Come on, all of you. రైట్ సర్చ్ కీవర్డ్ ఓకేనా సర్చ్ కీవర్డ్ అంటే గూగుల్ సెర్చ్ లో పనిచేది ఓకేనా మీరు కూడా తర్వాత గూగుల్ సెర్చ్ లో పనిచేయదు మీరు ఎప్పుడైతే డేటా ఎంటర్ చేస్తారో రైట్ సైడ్ ఒక బ్లూ క్రాస్ అయిన వస్తుంది చూడండి వస్తున్న బ్లూ క్రాస్ అయిన ఇది క్లిక్ చేస్తే క్లియర్ అవుతుంది ఇదే సర్చ్ అంటే గూగుల్ సెర్చ్ లో పనిచేస్తుంది నేను రాయట్లేదు నేను కూర్చుంటే చాలు అనుకోండి ఇట్స్ లుకింగ్ లైక్ ఏ బ్లూ క్రాస్ సైన్ రైట్ సైడ్ ఇఫ్ యూ క్లిక్ ఆన్ దట్ వన్ ఇట్ విల్ బి ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రంట్ లైన్ ఎడ్యూటెక్ అని ఇచ్చాను చూడండి క్లిక్ చేయండి బ్యూటీ వావ్ రియల్లీ వావ్ ఒక్క ఇంటి మాట్లాడాలి 10 లైన్లు మీరు ఒక్క క్లాస్ మాట్లాడాలి 10 లైన్లు కూడా రాయాలి మీరు అదేదో సింపుల్ గా అర్థమైందా ఏముంది సార్ దీనికి అనుకోండి సచ్ సింబల్ రాయని పెడతాం బూట్ స్ట్రాప్ పెడతాం సచ్ సింబల్ ఓకేనా whenever I teach the bootstrap I'll use user symbol such symbol wifi symbol అవన్నీ వాడదాం కంగారు పడండి దానికి కూడా అవసరం లేదు సింబల్స్ రైట్ సచ్ సింబల్ అంటే మెదడు కదా అడిగేది కమాన్ మళ్ళీ స్లో అయిపోయింది నేను మళ్ళీ వెయిట్ చేస్తున్నాను మళ్ళీ కమాన్ స్లో అయిపోయింది ఒక్క 2 నిమిషాలు మాట్లాడుకుంటే స్లో అయిపోతుంది రైట్ టెలిఫోన్ నెంబర్ ఉంది సో ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు టెల్ ఉంది టెలిఫోన్ నెంబర్ ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు టెలిఫోన్ నెంబర్ ఏంటి టెలిఫోన్ నెంబర్ ఇది పనిచేయదు అప్పుడు నేను ఏం చేస్తానంటే ఇది యాట్రిబ్యూట్ ఉంది ప్యాటర్న్ యాట్రిబ్యూట్ చక్కగా రాసుకోండి నాకు 0 to 9 నంబర్స్ మాత్రమే కావాలి మినిమం మాక్సిమం 10 కంపల్సరీ ఉండాలి లేకపోతే నాకు రిక్వైర్డ్ పెట్టేసేయి అయిపోయింది అంతే కదా మీరు ఏం చేయండి అక్కడికి వెళ్దాం నెంబర్ ఎంటర్ చేయండి
ఒప్పుకోదు. కరెక్ట్ ఎంటర్ చేయాలి. ఎంత? మళ్ళీ అదే నెంబర్ ఇవ్వండి. ఎస్. ఇప్పుడు వర్కౌట్ అవుతుంది. ఒక నెంబర్ ఎక్కువ ఎంటర్ చేయండి, ఒక నెంబర్ తక్కువ ఎంటర్ చేయండి. వావ్, ఏంది సార్ ఇది? ఏంది సార్ అసలు ఏం చేస్తున్నారు? అర్థమవుతుందా? ఒక నెంబర్ ఎక్కువ ఇవ్వండి, ఒక నెంబర్ తక్కువ ఉండదు, సమస్య లేదు. కరెక్ట్గా 10 ఉంటే వెళ్తుంది. అది నెంబర్ ఉండాలి. వెంకటేష్ వెళ్తుందా? రైట్. అండ్ అవుదు, చూడండి ఇప్పుడు. అవుదు, ఇప్పుడు అవుతుంది. ఎందుకు అవుదు? 3, 5, 9 అయింది. ఇప్పుడు అవుతుంది. కరెక్ట్గా 10 ఉండాల్సిందే. ఒకటి ఇవ్వండి. అవుదు, ఒక 4 నెంబర్ ఇవ్వండి కరెక్ట్గా. చూడండి ఇప్పుడు ఫార్మాట్. వాట్ ఏ బ్యూటీ, వాట్ ఏ బ్యూటీ. ఇవ్వచ్చు రాజు, ఇవ్వచ్చు. ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. క్యాన్సిల్లో మీ పేరు పెట్టుకోవచ్చు. క్యాన్సిల్లో స్టాప్ ఇట్ అని కూడా అనొచ్చు. ఓకేనా? బాగుందా? భలే డౌట్లు వస్తాయి మీ అందరికీ. మీ డౌట్లు భలే ఉంటాయి. రిజిస్ట్రేషన్ ఫామ్ లో ప్లీజ్ అటాచ్ రెజ్యూమే అని వస్తుంది కదా సార్. అప్పుడు ఆ ఫార్మేట్ లేదు. పీడిఎఫ్ టెక్స్ట్ మనం జావా చెక్ చేసుకోవచ్చు. బట్ పీడిఎఫ్ ఎంటర్ చేస్తుంటే నెక్స్ట్ వెళ్తాం. ఒక గుడ్ వన్ సార్ చూద్దాం. అటువంటి చిన్న చిన్న లాజిక్ అన్ని కూడా బాగుందా? టెల్ లాజిక్ బాగుందా? ఇక్కడ యూఆర్ఎల్ వద్దామా? వెరీ గుడ్ వెంకటేష్. యూఆర్ఎల్ అన్న. యూఆర్ఎల్ నాకు ఏం కావాలి? అసలు నేను ఏమి రాని యూఆర్ఎల్, ఏమి రాని. ఓకేనా? సీమన్ సమ్రీన్ ఇన్పుట్ కీవర్డ్ యూజ్ చేయొచ్చు. కంట్రీ సార్ చేయొచ్చు. లేదు రవితేజ సార్ కంట్రీ కోడ్స్ ఉన్నాయి కదా, వాడచ్చు వస్తాయి, అన్ని వస్తాయి. ప్లీజ్ HTML లో ఉన్నాక మనం చెప్పిన ఉన్నాను. ఓకేనా? సచ్ అదేమనండి యూఆర్ఎల్ ఎంటర్ వ్యాలిడ్ యూఆర్ఎల్ ఎనీ యూఆర్ఎల్ అన్నాను. చూడండి యూఆర్ఎల్ ఎంటర్ చేస్తున్నాను. www.flm.com అన్నాను. యూఆర్ఎల్ కరెక్ట్ కదా ఫార్మేట్? క్లిక్ చేయండి వెళ్తుంది. చూడండి కరెక్ట్ యూఆర్ఎల్ ఉంటుంది. మైండ్ బ్లోయింగ్ అంతా అసలు. చూడండి ఒప్పుకోలేదు. కరెక్ట్ యూఆర్ఎల్ ఫస్ట్. ఎందుకని? అది కంపల్సరీ ఏం ఉండాలి? ఇప్పుడు ఒప్పుకుంటుంది. www తీసేయండి, అయినా ఒప్పుకుంటుంది. నో ప్రాబ్లం. దానికి కావాల్సింది అదే. అంటే ఏది కంపల్సరీ మనకి? www HTTP. వెరీ గుడ్, నైస్, సూపర్ అర్థమైంది ఎవరు చెప్పి. కమాన్ ఎవ్రీబడి, here or not up to here, whatever I discuss with you, thumbs up everybody. Come on, enjoying the class. Now, ఆటో కంప్లీట్. మీరు కొన్నిసార్లు మనము మనకి హిస్టరీ ఉందనుకోండి, ఫస్ట్ లెటర్ ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా వస్తుంది. మనకి హిస్టరీ ఉంటే ఫస్ట్ లెటర్ ఎంటర్ చేస్తే ఆ హిస్టరీ ఆల్రెడీ స్టోరీ ఉంటే కనుక మనకు వస్తుంది అన్నమాట. మీరు అర్థం చేశారా? దాన్ని ఆటో కంప్లీట్ అంటారు. ఆటో కంప్లీట్ హిస్టరీ ఉండాలి కంపల్సరీ. ఆటో సజెషన్స్ అంటారు. హిస్టరీ లేకపోతే రాదు. నేను ఏమన్నానంటే ఆటో కంప్లీట్ బై డిఫాల్ట్ ఆన్ ఉంటుంది. యాక్చువల్ ఆటో కంప్లీట్ బై డిఫాల్ట్ ఆన్ ఉంటుంది తెలుసా? నేను ఆఫ్ అంటాను. ఇది రాదు. ఇంకా ఇన్పుట్ టైప్స్ కూడా టెక్స్ట్ అండి. ఆటో కంప్లీట్ ఆన్ హిస్టరీ ఉండాలని కంపల్సరీ. హిస్టరీ లేకపోతే రాదు. గుర్తుపెట్టుకోండి అందరూ. రైట్, రిఫ్రెష్ చేయండి. ఏదైనా ఎంటర్ చేయండి. ఆటో కంప్లీట్ రావట్లేదు, హిస్టరీ లేదు. అర్థమైందా? అదవుతుందా? హిస్టరీ ఉంటేనే పనిచేస్తారు. నేను ఏం చేస్తాను, సిస్టమ్ ఒకసారి రీస్టార్ట్ అయితే ఏం చేస్తాను, హిస్టరీ తీసేస్తుంటాను. ఎందుకంటే రకరకాల క్లాస్ చెప్తుంటాను, హిస్టరీ ఉంటాను. మీరు ట్రై చేయండి. ఆటో కంప్లీట్ ఆన్ పెట్టండి, ఆటో కంప్లీట్ ఆఫ్ పెట్టండి, మీరు ట్రై చేయండి. అదవుతుంది. అందరికీ ఏం చెప్తాను నేను? ఇస్ పర్ఫెక్ట్లీ వర్కింగ్, అందులో డౌట్ లేదు. కమాన్ ఎవ్రీబడి, అర్థమైంది అందరికీ చెప్పేది? కమాన్. ఎప్పుడు వస్తుంది? వెన్ ఎవర్ హిస్టరీ ఇస్ దేర్ ఎంటర్ ఎనీ నేమ్. ఎస్, గూగుల్ యూట్యూబ్ ఆటో వస్తుంది, ఆటోమేటిక్గా వస్తుంది. ఆటోమేటిక్గా గూగుల్ యూట్యూబ్లో ఆటో సజెషన్స్. కమాన్ ఆటో కంప్లీట్ ఆఫ్, ఆటో కంప్లీట్ ఆన్. ఇక్కడ వాడుకోవచ్చు. ఎస్, లైక్ ఆటో సజెషన్స్ ఇక్కడ వాడుకోవచ్చు. కావాలి ఇండివిజువల్ కూడా వాడుకోవచ్చు. కొన్ని అలవాటు. వీ కెన్ యూజ్ ఇన్పుట్ లెవెల్, వీ కెన్ యూజ్ ఫార్మ్ లెవెల్. We can use input level, we can use form level. Are you okay? We can use input level, we can use form level. Are you okay? Come on everyone. Right guys, perfectly okay you are. Super. ఆటో కంప్లీట్ ట్రై చేసి చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు రిక్వైర్డ్ ఇచ్చాను అనుకోండి. రిక్వైర్డ్ చూడండి, వాచ్ చేసిన ఎంత బాగుంది చూడండి. నోట్స్ ఎంత బాగుంది చూసారా? అసలు మీకు నోట్స్ అవసరం లేదు. VS కోడ్ కరెక్ట్గా ఫాలో అవుతున్నారు మీరు. చూడండి ఎంత బాగా చెప్తుంది. హలో, థమ్స్ అప్ నౌ. చూడండి VS కోడ్ ఎంత బాగా చెప్తుందో. డాక్యుమెంటేషన్ అంతా ఏ ట్యాగ్ ఇందుకోసం, ఆఫ్ అంటే ఏంటి, ఆన్ అంటే ఏంటి చూస్తున్నారా? అందుకని నేను ఎక్కువ టైం ప్రాక్టీస్ చేయని చెప్తాను మీకు. అదే మోర్ అండ్ మోర్ టైం యూ నీడ్ టు ప్రాక్టీస్. కమాన్ ఎవ్రీవన్ గైస్, అది ఓకే? అదేముంది, మ్యాండేటరీ స్టార్ ఫీల్డ్ జస్ట్ మీరు బోర్డు పెట్టుకుంటే సరిపోతుంది కదా. సో బోర్డు పెట్టుకుని గ్యాస్ పెట్టుకుంటే సరిపోతుంది కదా. స్టార్ ఫీల్డ్ అంటే ఇదేనా మీరు చెప్పేది? విషయం ఉంది కదా. దాన్ని మళ్ళీ కలబెట్టుకోండి. మళ్ళీ అన్ని చిత్రాలు ఉన్నాయి సార్. చేద్దాం ఎదురు ఇంకా అన్ని చేసుకుందాం. ముందే కాన్సెప్ట్ చేయండి. అది వచ్చినా వస్తే అప్కమింగ్ డేస్ ఇవన్నీ. కమాన్ థమ్స్ అప్. యాక్షన్లో ఏదైనా లింక్ పెట్టుకోవచ్చు, కర్లేదు, నో ప్రాబ్లం. ఎనీ లింక్ కెన్ బి యాక్షన్లో. ఇక్కడ వచ్చాను ఫర్ ఎగ్జాంపుల్ మీరు కేమ్ ఇయర్. ఇప్పుడు ఆటో కంప్లీట్ తీసేస్తున్నాను. ఓకే, తీసేసాను కదా, తీసేసాను ఆటో కంప్లీట్. చూడండి జాగ్రత్తగా. ఇప్పుడు రిక్వైర్డ్ అన్నాను. ఇప్పుడు వ్యాలిడేట్ చేసిందా చేయదా? వ్యాలిడేట్ రిక్వైర్డ్ అంటే రిక్వైర్డ్ ఉంటే వ్యాలిడేట్ చేసినా, వ్యాలిడేట్ చేయరా? వ్యాలిడేట్ చేస్తుంది ఖచ్చితంగా. చూడండి నాకు వద్దు, నాకు వ్యాలిడేట్ వద్దు. అప్పుడు ఏమంటారు ఫామ్లోకి వెళ్ళి? నో వ్యాలిడేట్. అర్థం చేసుకున్నారా? నో వ్యాలిడేట్ ఈజ్ ఈక్వల్ టు ఏమంటారు? అని చెప్పండి. వ్యాలిడేట్ చేయడానికి వెళ్ళిపోతుంది. సూపర్. మరి ఏం వెళ్ళిపోతుంది సార్? హలో, పెట్టండి థమ్స్ అప్ పెట్టండి, థమ్స్ అప్. వెళ్ళిపోతుంది సార్. రిక్వైర్డ్ కోడ్లో ఉన్నా వెళ్ళిపోతుంది. వ్యాలిడేట్ చేయగలి చెప్పిన ఫామ్ వ్యాలిడేట్ చేయొద్దు. అర్థమైనా? అంటే ఐదాటి లోయాలిటీగా పడింది అంతే, మంచిడే మొదలై ఎవరి. సూపర్. ఇలాగే నాకు ఆటో ఫోకస్ కావాలి. ఏం కావాలి? ఆటో ఫోకస్. ఆటో ఫోకస్ కావాలి. సో ఐఎమ్ గివింగ్ ఆటో ఫోకస్. ఎక్కడ ఇస్తున్నా ఆటో ఫోకస్? ఫస్ట్ దానికి ఇస్తున్నా. చూడండి వచ్చింది ఆటో ఫోకస్. సూపర్. చూడండి ఆటో ఫోకస్ వచ్చిందా? తీసేయండి ఆటో ఫోకస్. ఆటో ఫోకస్ లేదు. ఆటో ఫోకస్ క్యాన్సిల్ తీసేయండి.
అబ్జర్వ్ ఫోకస్ తీసేయండి. హలో థమ్స్ అప్. బాగున్నాయా చిన్న చిన్న అన్ని స్మాల్ స్మాల్ థింగ్స్ అని బాగున్నాయి కదా. కమాన్ యాక్షన్ ఎక్కడ రాస్తామా మనం? ఫార్ములా రాస్తామా బటన్ రాస్తామా? యాక్షన్ ఎక్కడ రాస్తామా జనరల్ గా? ఫార్ములా రాస్తామా బటన్ రాస్తామా? ఫార్ములా రాస్తాం కదా. మీరు సబ్మిట్ ఇచ్చేసి వెళ్తుంది, మీరు యాక్షన్ ఎక్కడ రాస్తే వెళ్తుంది అంతే కదా. మీరు యాక్షన్ ఎక్కడ రాస్తే ఫర్ ఎగ్జాంపుల్ HTML5 కాదు, నేను ఏమన్నానంటే https www.flm.com అని వెళ్తుంది, మీరు ఇచ్చేస్తే flm.com వెళ్ళిపోతుంది. వెరీ గుడ్, ఓకే గుడ్. అలా కాకుండా నేను లోకల్ రిసోర్స్ ఇస్తున్నాను, ఓకేనా. ఇక్కడ HTML5 ఇచ్చాను, అదే దాన్ని నేను ఒక బటన్ క్రియేట్ చేస్తాను, చాలా జాగ్రత్తగా చేసుకోండి, ఓకేనా. ఫార్మ్ యాక్షన్ నేను బటన్ పెట్టుకున్నాను, ఓకేనా. ఏమంటున్నాను అక్కడికి ఇచ్చేస్తాను. ఇప్పుడు నేను ఇన్పుట్ టైప్ ఇస్ ఇంకో సబ్మిట్ పెట్టాను, కరెక్ట్గా చూడండి, చాలా జాగ్రత్త సబ్మిట్ పెట్టాను. నేనేమంటున్నాను యాక్షన్ కలిపి అనేది ఫార్మ్ యాక్షన్. ఓ సూపర్. ఫార్మ్ యాక్షన్ నేను ఏమిస్తాను, నువ్వు ఎక్కడికి వెళ్తావు అంటే నాకు ఈ ఫ్లవర్ ఓపెన్ చేయాలి, ఈ బటన్ ఇచ్చేస్తాను. వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఏమన్నా నేను నెక్స్ట్ పేజ్ అంటే మై పేజ్ అంటున్నాను, మై ఇమేజ్ అంటున్నాను, ఓకేనా. ఇప్పుడు ఈ బటన్ ఇచ్చేస్తే ఇక్కడికి వెళ్తుందంట, ఈ బటన్ ఇచ్చేస్తే వెళ్తుందంట. బాబా మైండ్ బ్లోయింగ్ కదా. రెండు రిసోర్స్ వెళ్తుంది. యువర్ గెస్ట్ క్లిక్ హియర్, యువర్ రిజిస్టర్ క్లిక్ హియర్ అంతేనా. యువర్ గెస్ట్ యూజర్ క్లిక్ హియర్, యువర్ రిజిస్టర్డ్ యూజర్ క్లిక్ హియర్ అంతేనా. అదే నేను చెప్తాను రైట్ కమ్ డౌన్ హియర్ సింపుల్ కమ్ ఆన్ మై ఇమేజ్. ఓకే నెక్స్ట్ ఇమేజ్ ఆర్ నెక్స్ట్ పేజ్ మై ఇమేజ్. సూపర్ సూపర్. థమ్స్ అప్ పెట్టాలి అందరూ. అర్థమవుతుందా ఈ బ్యూటీలు? ఈ రోజు ప్రాక్టీస్ చేసే మైండ్ బ్లో అయిపోతుంది పడుతుంది మీకు. అనేబుల్ టు స్లీప్ ఇందా బాబీ ఫీచర్స్ అని చెప్పి, ఓకేనా. అంటే ఫస్ట్ బటన్ ఏ లెవెల్లో పనిచేస్తుంది, ఈ బటన్ ఏ లెవెల్లో పనిచేస్తుంది, యాక్షన్ లెవెల్లో. ఈ బటన్ ఏ లెవెల్లో పనిచేస్తుంది, ఇన్పుట్ లెవెల్. క్లియర్? కమాన్ కమాన్. అలాగే ఇక్కడ ఎన్క్రిప్ట్ టైప్ ఉంటుంది తెలుసా మీకు? ఎన్క్రిప్ట్ టైప్ ఉంటుంది ఇక్కడ, మీరు ఇవ్వచ్చు ఇలా ఎన్కోడ్ అవ్వమని చెప్పి, ఇలా సేమ్ పోస్ట్ లాగా పనిచేస్తుంది. ఇదే ఎన్క్రిప్ట్ టైప్ కూడా ఉంటుంది, ఇవ్వచ్చు కూడా మీకు. చూసారా, చూడండి చూడండి చూడండి, ఫార్మ్ ఎన్క్రిప్ట్ టైప్, ఫార్మ్ ఎన్క్రిప్ట్ టైప్ కూడా చూసారా, చూస్తారా కదా ఫార్మ్ ఎన్క్రిప్ట్ టైప్ ఇక్కడ కూడా ఇచ్చుకోవచ్చు. చూడండి అక్కడ ఎంత అడ్వాన్స్ HTML అర్థమవుతుంది మీ అందరికీ, ఎంత అడ్వాన్స్ HTML అర్థమవుతుంది మీకు. ఇది చేసి మీరు ప్రాక్టీస్ చేస్తేనే తెలుస్తుంది, ఓకేనా. ముందే చెప్పాను మీకు, అందరూ మన కాంపిటేటర్ కాదు, మనకు మాత్రమే కాంపిటేటర్. మీరు మీకే కాంపిటేటర్, మీకు ఎవరు కాదు, తక్కువ కాదు అసలు. నేను HTML CSS బ్యాచ్ చెప్తున్నాడు ఏమవుతుందంటే ఒక 1000 మంది 1500 మంది బ్యాచ్లో నేను ఏం చెప్తున్నాను, మీరు మాత్రమే. అదే 1500 బ్యాచ్ అయితే 50 మంది 50 మంది జాబ్ వచ్చేస్తుంది డెఫినెట్ గా. వాళ్ళు మీరు కావాలి, ఆ 50 మందిలో మీరు ఒకళ్ళు. స్టార్టింగ్ అప్పుడు ఎంతమంది ఉన్నారు విషయం, ఎండింగ్ లో ఎంతమంది ఉన్నారు విషయం, అంతే కదా. ఏదైనా సరే నాట్ ఓన్లీ ఎనీ సబ్జెక్ట్, ఎనీథింగ్, ఎండింగ్ వరకు నిలబడ్డవాడే విజేత, ఈజ్ అ విన్నర్. ఎవ్రీ విన్నర్ నెవర్ లూజర్, ఎవ్రీ లూజర్ నెవర్ విన్నర్. పెట్టండి ఏదో రిజిస్ట్రేషన్ పెట్టుకోవచ్చు, రిజిస్ట్రేషన్. ఫర్ ఎగ్జాంపుల్ నేను https అని ఏమంటాను www.yahoo.com సైన్ అప్ పెడతాను, పెడితే కూడా ఓకే అయిపోయింది. ఏంటండి హలో ఎవ్రీవన్, కమాన్ కమాన్, మీ ఇష్టం మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. ప్లీజ్ ట్రై టు గెట్ ఇట్. ఎవ్రీ వర్డ్ ఈస్ దేర్, హియర్, ఎవ్రీ లెటర్ ఈస్ దేర్ హియర్. యూ పీపుల్ నీడ్ టు అండర్స్టాండ్ ద క్లియర్లీ ద థింగ్స్. ఓకే సో యూ పీపుల్ నీడ్ టు గెట్ ఆల్ ద వర్డ్స్. వెళ్దామా? ఎప్పుడు చూపించిన అవుట్పుట్ వస్తుంది. మీరు ఇమేజ్ ఇచ్చారా, ఇక్కడ సేవ్ చేయలేదు, సేవ్ చేయండి. ఇప్పుడు కూడా చూడండి బఫర్లో ఉంది, వస్తుంది. ఓకేనా ఓకేనా కమాన్. ఓ ఎన్క్రిప్ట్ ఏం చేస్తున్నారా, వెరీ గుడ్. గెట్ టు పోస్ట్ గుర్తుందా మీకు? వాట్ గెట్ పోస్ట్ విల్ డు, పోస్ట్ డ్యూటీ చేస్తుంది. ఎన్క్రిప్ట్ అనేది పోస్ట్ టైప్ అన్నమాట, అర్థమైందా? కమాన్ థమ్స్ అప్. వాట్ ఎవర్ ద పోస్ట్ డ్యూటీ ఇస్ దేర్, పోస్ట్ డ్యూటీ డన్ బై దిస్ వన్ అంటే అయిపోయింది. ఓకే నైస్. పోస్ట్ సెక్యూర్డా నాన్ సెక్యూర్డా, పోస్ట్ సెక్యూర్డా నాన్ సెక్యూర్డా, సెక్యూర్డ్, వెరీ గుడ్. మీకు ఇది వేరే చోట ఓపెన్ చేయాలంటే ఏమి సార్, మీరు టార్గెట్ ఇచ్చుకోవచ్చు, టార్గెట్ ఇచ్చుకుని ఇక్కడే ఓపెన్ అవ్వాలి. అలా కాకుండా ఇక్కడ కూడా ఇవ్వచ్చు. ఏమని, ఫార్మ్ టార్గెట్ ఇస్ ఈక్వల్ టు ఏం ఫీచర్లు నేను ఇస్ ఈక్వల్ టు, నేను బ్లాంక్ ఇస్తాను చూడండి. ఈ బటన్ క్లిక్ చేస్తే ఏమవుతుంది, ఈ బటన్ క్లిక్ చేస్తే చెప్పండి. కమాన్ ఫస్ట్ బటన్ క్లిక్ చేస్తే ఏమవుతుంది, సెకండ్ బటన్ క్లిక్ చేస్తే ఏమవుతుంది, వెంకటేష్ కదా, కరెక్ట్ కరెక్ట్ వెంకటేష్. ఫస్ట్ బటన్ క్లిక్ చేస్తే ఏమవుతుంది, సెకండ్ బటన్ క్లిక్ చేస్తే ఏమవుతుంది. ఫస్ట్ బటన్ క్లిక్ చేస్తే అదే పేజ్ లో ఓపెన్ అవుతుంది, అదే పేజ్ లో ఓపెన్ అవుతుంది. ఈ బటన్ క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్ లో ఓపెన్ అవుతుంది, అంతేనా. సేమ్ పేజ్, నెక్స్ట్ ట్యాబ్. కమాన్ కమాన్, ఫార్మ్ టార్గెట్ ఇస్ క్లియర్, వెరీ గుడ్. షల్ ఐ షో యూ? రైట్, అబ్జర్వ్ చేయండి, సేమ్ పేజ్ ఓపెన్ అయింది. అబ్జర్వ్ చేయండి, న్యూ పేజ్ ఓపెన్ అయింది. అబ్జర్వ్ చేస్తున్నారా, న్యూ పేజ్ క్లోజ్ చేసే కెమెరా. కమాన్ న్యూ పేజ్, కమాన్ కమాన్ ఎవ్రీవన్. yes కరెక్ట్ వెంకటేష్. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ వన్ యూ కెన్ యూస్ ఫార్మ్ టార్గెట్. మీకు ఇన్పుట్ టైప్స్ లో ఇమేజ్ కూడా వాడుకోవచ్చు తెలుసా. ఇన్పుట్ టైప్ కొత్త వచ్చింది, ఇన్పుట్ టైప్స్ లో ఇమేజ్ ఎలా కూడా వాడుకోవచ్చు. ఆ ఇమేజ్ చిన్నది కావాలంటే ఏం పెట్టుకుంటే మీరు బిట్ పెట్టుకోండి 10 పిక్సెల్, ఓకేనా. నాకు సోర్స్ కావాలి ఇమేజ్ కి, ఒక చిన్న ఇమేజ్ కావాలి. ఏం పెట్టుకోండి, చిన్న ఇమేజ్ ఏముంది మన దగ్గర, .gf ఏమైనా చూద్దాం, ఉన్నాయి మన దగ్గర .gf ఏమీ లేవు. ఏ చక్కా ఉంది, ఓకేనా, అది పెట్టుకున్నా చూడండి. చూసారా, అదిగో చూడండి. ఓ ఓ ఓ ఇమేజ్ యాక్టింగ్ ఎస్ బటన్, ఇమేజ్ యాక్టింగ్ ఎస్ బటన్, ఇమేజ్ యాక్టింగ్ ఎస్ బటన్. HTML5 కి మీరు 100కి 100 కాదు, 101 వేసిన వాటి తక్కువే. సి ఇమేజ్ యాక్టింగ్ ఎస్ బటన్, ఇమేజ్ యాక్టింగ్ ఎస్ బటన్. హైట్ విడ్త్ మీరు రాసుకోవచ్చు. కమాన్ కమాన్. google.com రీడ్ చేయనా, రైట్. ఎందుకు అంత పెద్ద డౌట్ వచ్చింది మీకు, google.com ఎంత పెద్ద డౌట్ ఎందుకు వస్తుంది మీకు అసలు. రైట్ google.com, రైట్ వచ్చిందా google.com కి, హ్యాపీ అప్పుడు. ఎందుకంటే డౌట్ వస్తుంది పెద్ద డౌట్. అది రాజు సార్ క్లాస్లో పెట్టచ్చు, మీ ఇష్టం రాఘవేంద్ర, యాజ్ యూ లైక్. రైట్ అర్థమైన ఫార్మ్ 2.0 అంటాను.
ఫార్మ్ 2.0 క్లియర్, వెల్ అడ్వాన్స్డ్ సంథింగ్, వెల్ అడ్వాన్స్డ్. రంజిత్ చెప్పండి. అంటే రేపు సాయి గారు కోర్ పైథాన్ ప్రాజెక్ట్ చెప్తున్నారు కదా సార్, అది కూడా మీరు మాట్లాడండి, అంతా ఓకే నాకు ఓకే. Yeah. మళ్ళీ టెస్ట్ చేసుకోవాలి, చేసుకుంటాను చూడండి. అంటే మరేం కాదు సార్, ఫార్మ్ 5 2.0 టాపిక్ నగేష్. నెక్స్ట్ HTML5 మల్టీమీడియా, అది రిపోర్ట్. వీడియో చూస్తారా? చూద్దాం వీడియో ఆడియోలు సరదాగా యూట్యూబ్ వీడియోస్ ఎలా ప్లే చేయాలి ఏంటి చూద్దామా? దాని ముందు రంజిత్ సార్ చెప్తాను ఒకసారి. గైస్ మనం రేపు 4:30 to 5:30 పెట్టుకుందాం ఇంటరాక్టివ్ సెషన్, అంటే 5 to 6 అనేది 4:30 to 5:30 పెట్టుకుందాం, ఓకేనా? అందరికి ఓకే కదా? ఈవినింగ్ 4:30 to మార్నింగ్ 4:30 to 5:30 మార్నింగ్, ఎర్లీ మార్నింగ్. అసలు డౌట్ ఎక్కడ వస్తారు రంజిత్, అర్థం కాదు. అంటే మన కోసం తెలుస్తారేమో. వెంటనే మీరు ఈవినింగ్ వెళ్ళదు కదా, మళ్ళీ జాగ్రత్త మార్నింగ్ ఈవినింగ్ వాళ్ళు తెలిసి ఈవినింగ్ ఆల్రెడీ దేనో ఆల్రెడీ తెలియదు. బాబా అసలు వీళ్ళు క్వశ్చన్ బ్యాంక్ అసలు చార్జ్ జీపీటీ కూడా తగ్గ వచ్చలేదు. వెంటనే టక్ మార్నింగ్ ఈవినింగ్. రైట్ 4:30 పెడదాం. నేను వస్తారా? నేనైతే వస్తాను. 4:30 పెడదాం. రంజిత్ 4:30 పెడదాం ఎర్లీ మార్నింగ్, ఓకేనా? ఏంటి ఎంతమంది వస్తారు చూద్దాం అసలు. సరే ఎంటర్ చూస్తాను మీటింగ్ ఎంతమంది వస్తారు. ఎవరికైతే 4:30 చెప్పమని యూ గైస్ కెన్ జాయిన్ అట్ 5. ఇది నార్మల్ ఇంటరాక్టివ్ సెషన్ కాబట్టి మీరు ముందు రాకుండా ప్రాబ్లం లేదు. ముందు వచ్చిన వాళ్ళు ముందు ఫస్ట్ వాళ్ళు మాట్లాడండి, ఓకేనా? 4:30 to 5:30. సరే న్యూ టాపిక్ చెప్తామా? మల్టీమీడియా, వెరీ వెరీ మల్టీమీడియా. రైట్, మల్టీమీడియాలో మనకి ఏమున్నదంటే ఆడియో వీడియో ఉంటాయి. మెయిన్ గా మల్టీమీడియా ఉంటుంది ఏంటి? అసలు మల్టీమీడియా ఏంటి? ఒక నిమిషం మీరు అర్థం చెప్పండి. వస్తాను. వాట్ ఈస్ మల్టీమీడియా? Yes guys, I'm here. చాలా రకాల డెఫినిషన్స్ వచ్చాయి. మల్టీమీడియా ఇస్ ఏ ప్లేయింగ్ ఆడియో అండ్ వీడియో, కరెక్ట్? ఓకే, ఆడియో గురించి చూద్దాం. అసలు మనం ఆడియో గురించి చూద్దాం, ఓకే? మంచి ఆడియో చూద్దాం. ఆడియోలో మనకు ఉండేది ఏంటంటే సోర్స్ అండి. ఫస్ట్ సోర్స్ నాకు ఏమైనా సాంగ్స్ ఉన్నాయి, లైక్ ఒక సాంగ్ ఉంది, బయట ప్లే చేద్దాం. పారాగ్రాఫ్ అన్నాను, ఊప్స్ అన్నా. ఏమవుతుంది ఇప్పుడు? ఏమవుతుంది ఇప్పుడు? ప్లే అయితే ఆడియో ప్లే అవుతుంది, లేకపోతే ఊప్స్ వస్తుంది. కంట్రోల్స్ అనేది ఉంటుంది అన్నమాట. చూడండి జాగ్రత్తగా, కంట్రోల్స్, ఓకేనా? రైట్, వచ్చిందా చూద్దామా? వచ్చేసింది. ప్లే చేయనా? విన్నారా? బ్యూటిఫుల్ సాంగ్ విన్నా? సూపర్ సాంగ్ వస్తుంది. అని వినిపిస్తుందా? కమాన్, వినిపించట్లేదా? ఈ సాంగ్ ని పంపిస్తాను, వినండి. అలా వినిపించింది. నా సిస్టంలో ప్లే అవుతుంటా? గ్రూప్లో పెట్టమంటారా? ఈ సాంగ్ వింటున్నారు పండుగ, అదేనా? సౌండ్ పెట్టే ఉంది కదా, మీకు రాదు. సౌండ్ షేరింగ్ లేదు కదా, ఓకేనా? కోడ్ చూడండి సార్, సింపుల్ ఉంది. మైండ్ బ్లోయింగ్ కోడ్. కంట్రోల్స్ ఆటోమేటిక్గా ప్లే అయిపోతుంది సార్. నాకు నేను ప్లే చేయను, ఆటో ప్లే ప్రూవ్. అదే నాకు 3 సార్లు ప్లే అవ్వాలి సార్. లూప్ ఈజ్ ఈక్వల్ టు 3. అవునా? నాకు మ్యూటెడ్ కావాలి సార్. మ్యూట్ చేసుకోగలితే మ్యూటెడ్ అయిపోయింది. అంతే. ఆడియో ట్యాగ్, ఏ ఆడియో ట్యాగ్ ప్లే అయిపోతుంది. కంట్రోల్స్ చూసుకోండి. కంట్రోల్స్ అయిపోతే మీకు కంట్రోల్స్ కనిపించదు. షెడ్యూల్ పేజ్ జాబ్ చేసుకుని షెడ్యూల్ చేసుకోవచ్చు. మీ పలానా టైం ఆ టైం ప్లే అవుతుంది. అన్ని ఉంటాయి ఫీచర్స్ ఉన్నాయి. అసలు ఎవ్రీ ఫీచర్ ఇస్ దేర్. వినండి సాంగ్ ఎంత బ్యూటిఫుల్ ఉంటుంది, వింటే అర్థమవుతుంది. రైట్, సో దిస్ ఇస్ రాంగ్ ఇవ్వండి. ఓకే, రాంగ్ ఇవ్వండి. రాంగ్ ఇచ్చాను. రాంగ్ ఇచ్చాను విజయ్, చూసారా? అన్ని డిజైబుల్ రాంగ్ ఇస్తే ఏది ప్లే అవ్వట్లేదు. మళ్ళీ కరెక్ట్గా ఇవ్వండి, అది ఇచ్చాను కరెక్ట్గా. ఏంటి కోడ్ టెస్ట్ చేస్తున్నారు మీరు? ఎప్పుడు వస్తుంది రూప్స్? ఆడియో ట్యాగ్ మీ బ్రౌజర్ పనిచేయకపోతే వస్తుంది, అంతే కదా? ఆడియో ట్యాగ్ నా బ్రౌజర్ పనిచేస్తుంది కదా. ఆడియో ట్యాగ్ బ్రౌజర్ పనిచేస్తుంది కదా. వెన్ ది రూప్స్ ఇస్ గోయింగ్ టు వర్క్ అవుట్ చెప్పండి. ఎప్పుడు వస్తుంది చెప్పండి, మీరు చెప్పండి. ఎక్సలెంట్, వెరీ గుడ్, నైస్, గుడ్. లూప్ ఇస్ 3 అంటే 3 టైమ్స్ ప్లే అవుతుంది సాంగ్ కంటిన్యూగా. లూప్ ఇస్ 3 మీన్స్ కంటిన్యూస్లీ ప్లేయింగ్ 3 టైమ్స్. అలా వీడియో వచ్చి మీరు వీడియో చూస్తారా? రైట్, వీడియో ట్యాగ్ చూస్తారా? చూపించిన వీడియో ట్యాగ్. ఓకే, వీడియో ట్యాగ్ సోర్స్ ఉందని చూద్దాం. ఫస్ట్ MP4 కావాలి మనకి. ఉందా? ఉంది, MP4 ఉంది. కంట్రోల్స్ ఉన్నాయి, ఆటో ప్లే ఉంది, కుమ్మేద్దాం. రైట్ ఎవ్రీబడి ప్లీజ్ అబ్జర్వ్ నౌ. చూస్తారా వీడియో? రెడీ అయిపోయింది వీడియో. అదిగో వీడియో. కమాన్, మీ చిన్న జ్ఞాపకాలు తెచ్చుకోండి. కమాన్, గుర్తుందా? కమాన్ యువర్ చైల్డ్హుడ్ డేస్. కమాన్ వావ్. రైట్, ఎలా ఉంది? హౌ ఇట్ ఇస్ ద కోడింగ్? హౌ ద కోడింగ్ ఇస్? ఆడియో నాకు వస్తుంది, నేను ఎంజాయ్ చేస్తున్నా. ఆటో ప్లే ట్రూ, ఎవ్రీథింగ్ ఇస్ దేర్. హైట్ విడ్త్ అన్నీ ఉన్నాయి కదా. మ్యూటెడ్ ఎవ్రీథింగ్. బట్ మీకు కావాలంటే పోస్ట్ కూడా పెట్టుకోవచ్చు. నాకు ఒక ఇమేజ్ కావాలి సార్, ప్లే అవ్వకుండా పోస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఒక HTML5 ఇమేజ్ కావాలి, పెట్టుకోండి పోస్ట్. ఆటో ప్లే తీసినప్పుడు ఆటో ప్లే ఉంటే పోస్ట్ కనిపించదు. చూడండి పోస్ట్ వచ్చింది. థమ్స్ అప్. వాట్ ఏ ఫీచర్ మై డియర్స్. కమాన్, ప్లే చేస్తే HTML5 పోతుంది ఇమేజ్.
ఓకేనా? స్టాప్ చేసి మళ్ళీ వచ్చేస్తాయి HTML5. ఎస్ కరెక్ట్ సబ్మిట్. బాగున్నా? రైట్ 3 డాట్స్లో డౌన్లోడ్ కావాలంటే అది మనం రాసుకోవాలి కదా MP3లో మన జాబ్స్ రాయాలి అవి. ఇప్పుడు టైప్లోకి వచ్చి వెంకటేష్ హ్యాపీలీ కెన్ గివ్ టుడే యూఆర్ గెటింగ్ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ వీడియో టైమ్స్ చేయొచ్చు. ఓకే ప్లీజ్ ప్రాక్టీస్ ఆల్ దీస్ థింగ్స్ సమ్ టాస్క్స్ ఆల్సో ఐమ్ గివింగ్. థ్యాంక్ యూ ఎవరీబడి ఫర్ కేర్ఫుల్లీ యువర్ లిజనింగ్. లైక్ ఎవరీబడి చాలా జాగ్రత్తగా ఉండాలి. విన్న వాళ్ళు మాత్రం చాలా పర్ఫెక్ట్గా వింటారు. ప్రతి అబ్జర్వ్ చేస్తున్నారు. హౌ ద సెషన్ ఇస్. కమ్ ఆన్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. థ్యాంక్ యూ సూపర్ జస్ట్ వావ్. రైట్ విరంజీ సార్ మాట్లాడతారు టైం గురించి ఒకసారి కన్ఫర్మ్ చేసేయండి. ఎస్ సార్ రేపు ఈవినింగ్ 4:30 to 5:30 మీకు ఇంటరాక్టివ్ సెషన్ ఉంటుంది. సేమ్ లింక్ మీరు అటెండ్ అవ్వచ్చు. ఈ లింక్ చేంజ్ అయితే నేను గ్రూప్ లో అప్డేట్ చేస్తాను. సేమ్ మీటింగ్ రోజు ఏదైతే అటెండ్ అవుతున్నారో యూ గైస్ కెన్ యూజ్ దట్ సేమ్ మీటింగ్. ఒక ఏమైనా చేంజ్ అయితే వి విల్ అప్డేట్ ఇన్ ద వాట్సాప్ గ్రూప్. థ్యాంక్ యూ ఎవ్రీవన్ బాయ్. ఈ రోజు టాస్క్ చాలా ఎక్కువ ఇస్తా. ఇప్పుడు చాలా నెక్స్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ బాయ్. అని చూడండి గంటలకి. ఎస్ రంజిత్ ఎన్ని క్వశ్చన్స్? VS Code లో డిలీట్ చేసిన ఫైల్ రిట్రైవ్ చేయొచ్చు అని అడుగుతున్నారు సార్. ఇంక చేయలేం సార్, డిలీట్ చేసి రిటర్న్ చేయలేం. ఏం లేదు కదా. థ్యాంక్ యూ. No, sir. రేపు 4:30 అంతే కదా. Yes, sir. థ్యాంక్ యూ బాయ్ ఎవ్రీవన్. అఫ్జల్ సైజ్ జస్ట్ ఒకసారి ఎక్స్ప్లోర్ చేయు. ఓకేనా మహేష్ ఒకసారి ఎక్స్ప్లోర్ చేయు. ఓకే ఓన్గా చేయు. రేపు క్లాస్లో అడుగుదాం. ఎవరైనా యాక్సెంచర్ టెక్ మహేంద్ర ఎగ్జామ్స్ కానీ ఇంటర్వ్యూస్ కానీ రాస్తున్నారా? సో యాక్సెంచర్ అండ్ టెక్ మహేంద్ర హైరింగ్ అయితే జరుగుతుంది ప్రెజెంట్. మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేయండి. వాళ్ళు కొంచెం హైరింగ్ ప్రాసెస్ ఈ మధ్యన స్పీడ్గా చేస్తున్నారు. చాలా మందికి రిటర్న్ టెస్ట్ మెయిల్స్ వస్తున్నాయి, ఇంటర్వ్యూ మెయిల్స్ వస్తున్నాయి. ఇంటర్వ్యూ కంప్లీట్ చేసిన వాళ్ళకి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయడం వస్తున్నాయి. అది కంప్లీట్ చేసిన వాళ్ళకి ఆఫర్ లెటర్స్ జాయిన్ లెటర్స్ కూడా వస్తున్నాయి. సో ప్రాసెస్ అనేది జరుగుతుంది కాబట్టి మీరు ఒకవేళ యాక్సెంచర్కి టెక్ మహేంద్రకి ఎలిజిబుల్ ఉన్నట్లయితే మీరు అప్లై చేస్తూ ఉండండి. ఓకేనా డిఫరెంట్ కంపెనీస్ కూడా ఎలిజిబుల్ అయితే అప్లై చేయండి. ఓకే గైస్ ఐ థింక్ ఎవరికి డౌట్స్ లేనట్టు ఉన్నాయి. రేపు 4:30 కలుద్దాం. ఎస్ రెడ్డి చాలా మంది ఓకే ఎస్ అశ్విని చాలా మందికి వచ్చింది ఇష్యూ. ఐ థింక్ ప్రీవియస్లీ ఒక లింక్ వచ్చింది కదా. ఐ థింక్ ఏసీ రోలర్ ప్యాడా రోల్ దానికైతే అవుతుంది. ఒకసారి యాక్సెంచర్ కెరీర్ సైట్లోకి వెళ్ళి చెక్ చేయండి. ఓకేనా ఇఫ్ యూ హ్యావ్ నో డౌట్స్ యూ కెన్ లీవ్. రేపు 4:30 వచ్చేయండి. ఎస్ అశ్విని అంతే. ఇంకా కెరీర్ సైట్లోకి వెళ్ళి చూసినా కూడా అట్లా వస్తుందంటే మైట్ బి వాళ్ళ రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ అయి ఉంటుంది. అందుకనే అట్లా క్లోజ్ చేశారేమో. బాయ్ అశ్విని. ఓకే గైస్ బాయ్ గుడ్ నైట్. మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఏ డౌట్స్ ఉంటాయో ఆ డౌట్స్ లిస్ట్ అవుట్ చేసుకొని రేపు ఇంటరాక్టివ్ సెషన్ కాబట్టి మీరు కూడా మాట్లాడచ్చు, స్క్రీన్ షేర్ చేయొచ్చు. ఓకేనా సో మీరు వచ్చి సాల్వ్ చేసుకోవచ్చు అనమాట డౌట్స్ అనేవి. లేదు సార్ ఐఎమ్ ఫ్రమ్ శ్రీకాకుళం. బాయ్ గుడ్ నైట్. బాయ్ ఆల్.